ఈషా ఫౌండేషన్ అనేది సద్గురుచే స్థాపించబడిన ఒక లాభాపేక్ష రహిత సంస్థ. ఇది గత 3 దశాబ్దాలుగా వ్యక్తిగత వికాసానికి, ప్రపంచ శ్రేయస్సుకు అంకితమై ఉంది. గత దశాబ్దం ఈషా ఫౌండేషన్ ఇంకా సద్గురు ఎన్నో చురుకైన ఇంకా విభిన్నమైన కార్యకలాపాలను చేపట్టారు. ప్రపంచ స్థాయిలో ప్రభావం చూపించే సోషల్ ప్రాజెక్టులు, ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా జనాభాని తాకిన ఆధ్యాత్మిక ప్రక్రియలు, ఇంకా మానవ చైతన్యాన్ని పెంచేందుకు చేసిన శక్తివంతమైన ప్రతిష్ఠిత ప్రదేశాలు ఇవన్నీ మానవాళిపై, తద్వారా ప్రపంచంపై ఒక సానుకూలమైన ప్రభావాన్ని చూపాయి. గత దశాబ్దంలో సద్గురు ఆత్మ పరిణామం కోసం సాధనలను ఉచితంగా అందించారు. వీటిని ప్రోగ్రాంల ద్వారా, ఆన్లైన్ ద్వారా, పెద్ద మహోత్సవాల ద్వారా, స్కూళ్లలో, కాలేజీలలో, ఆఫీసులలో, ఇంకా ఇళ్లలో అందించారు. ఈ సరళమైన సాధనలు సమాజంలోని అన్ని విభాగాలకు చెందిన వారికి తమ జీవితాన్ని తమ చేతుల్లోకి తీసుకునేందుకు సహాయపడతాయి. అలాగే న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి హెడ్ క్వార్టర్స్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలలో సద్గురును నాయకత్వం వహించమని ఆహ్వానించడం కూడా జరిగింది. అలాగే సద్గురు యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని సాధించడంలో యోగాను ఉపయోగించుకోవాలనే కృషిలో భాగంగా కూడా ఉన్నారు. యోగా యొక్క అంతర్లీన సూత్రాలు ఇక్కడ గ్రేటర్ యుఎన్ సిస్టంలో ఏ విధంగా అమలు చేయొచ్చు అన్నదానిపై మీ ఆలోచన ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాము. యోగా అంటే మీరు మీ వ్యక్తిగత హద్దులను చెరిపేస్తున్నారు అని. మీరు దేన్నైతే నేను అంటున్నారో అది ఈ భౌతిక పరిమితుల్లో ఉన్నది కాదు అనేదాన్ని ప్రజల అనుభూతిలోకి తీసుకురావడం. ఇది కనుక ఒక సజీవ వాస్తవం అయితే అప్పుడు ప్రపంచం గురించి ఐక్యరాజ్య సమితికున్న ఈ లక్ష్యాలను చేరుకోవడం అనేది మరింత సులువుగా సాధ్యపడుతుంది. సద్గురు, మీరు అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున సియాచిన్లో ఉన్నారు. అక్కడ మీ అనుభవం ఏమిటి? ప్రపంచం మొత్తం అంతర్గత శ్రేయస్సు కోసం భారతదేశం వైపు చూస్తోంది. మనం దీన్ని మన సైనికులకు, ఇంకా మన అధికారులకు అందుబాటులోకి తెచ్చి వారు తమ మనసుని ఇంకా అంతరంగాన్ని నిర్వహించుకునేందుకు అత్యుత్తమమైన సామర్థ్యాన్ని కలిగి ఉండేలా చేయాలి. ఈషా యోగా సెంటర్లో జరిగే మహాశివరాత్రి వేడుకలు ప్రపంచంలో జరిగే అతిపెద్ద వేడుకల్లో ఒకటి. టీవీలో, ఆన్లైన్లో, ఇంకా సెంటర్ వద్ద కోట్లలో ప్రజలు సద్గురు నిర్వహించే ధ్యానాలు ఇంకా ప్రక్రియల ద్వారా ఈ రాత్రి శక్తిని అనుభూతి చెందారు. Adiyogi will inspire many generations to take up yoga. Place where we have gathered is going to be a source of inspiration to immerse and discover truth. Truly remarkable thing that Sadhguru has done. He has made yogis out of ordinary common people. I am experiencing the very same feelings when I visited Kailash Mansarovar. Pay my respect to Sadhguru for organizing Mahasivaratri celebrations on such a grand scale. నా పని మార్మికమైన దాన్ని సరళమైనదిగా చేయడమే. అందుకోగలిగే విధంగా, వినియోగించుకోగలిగే విధంగా చేయడం. మీరు మీ తర్కాన్ని అభివృద్ధి చేసుకుని స్థిరపరుచుకుని ఆ తర్వాత దాన్ని దాటాలి. మీరు మీ లాజిక్ ని దాటకపోతే ఈ జీవితంలోని మ్యాజిక్, ఇంకా ఈ జీవితంలోని రహస్యాలు, ఇంకా ఈ ఉనికి, మార్మిక స్వభావం మిమ్మల్ని ఎప్పటికీ తాకవు. మనిషి ఇక్కడికో లేదా అక్కడికో వెళ్లకుండా అత్యుత్తమమైన దాన్ని సాధించలేడు అని కాదు, తనలో తానే దాన్ని సాధించవచ్చు. అయినప్పటికీ మీ జీవితంలో సరియైన సమయంలో సరియైన ప్రదేశాలకు వెళ్లడం ఖచ్చితంగా ఆ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. మీరు ఈ మాంసాన్ని లేదా ఆఖరికి ఒక రాయినైనా లేదా ఒక ఖాళీ ప్రదేశాన్నైనా సరే ఒక దైవిక సంభావ్యతగా మారిస్తే దాన్నే ప్రతిష్టాపన అంటారు. మీ పరిణితి డార్విన్ సిద్ధాంతం ప్రకారమే జరగాలనేమీ లేదు. మీరు కనుక ప్రతిష్ఠిత ప్రదేశాల్లో నివసిస్తే పెద్ద పెద్ద గంతులు వేస్తూ ముందుకు వెళ్ళొచ్చు.
నాకు కనుక అవసరమైన మద్దతు ఇంకా పరిస్థితిని కల్పిస్తే నేను ఈ గ్రహం మొత్తాన్ని ప్రతిష్ఠ చేయగలను. అదే నా ప్రావీణ్యత. ఈ ఉత్త గాలిని నేను ఎంతో శక్తివంతమైన వైభవమైన ప్రదేశంగా చేయగలను. ఇక్కడ ఈషా యోగా సెంటర్లో మేము ఎంతో శక్తివంతమైన తీర్థక్షేత్రాన్ని స్థాపించాం. అవసరమైన ప్రతిష్టలు ఇంకా శక్తి నిక్షిప్తాలను నెలకొల్పడం జరిగింది. ఇదంతా ఈ తరం కోసం, ఇంకా మానవాళి భవిష్యత్తు కోసం. గత 3 రోజుల్లో ఇక్కడ మనం చేసిన దాన్ని సాకారం చేయడంలో మీ అందరి పాత్ర ఉంది. వచ్చే 5 ఏళ్లలో ఇది మొత్తం ప్రదేశాన్ని పరివర్తన చేస్తుంది. ఈషా ఫౌండేషన్లో అంతా ఎప్పుడూ ముఖ్యమైనదిదే. సమగ్రత, సామర్థ్యం కాదు. సామర్థ్యాన్ని నేను వాళ్ళకిస్తాను, సామర్థ్యాన్ని మనం వాళ్ళకి అందించవచ్చు. కానీ వాళ్ళకి శరీరం, మనస్సు ఇంకా శక్తుల్లో మౌలిక సమగ్రత ఉండాలి. సమాజానికి, ఇతరుల శ్రేయస్సు కోసం తమని తాము అంకితం చేసుకోవడానికి సుముఖంగా ఉండేవారు అవసరం. బ్రహ్మచారులు భవిష్యత్తు కోసం ఒక పెట్టుబడి. ఆధ్యాత్మికతను పూర్తిగా స్వచ్ఛంగా ఉంచి దాన్ని ఒక తరం నుండి మరొక తరానికి అందించటం కోసం. మీరు మీకంటే చాలా పెద్దదైందేదైనా చేస్తే ఒక మనిషిగా పొందగలిగిన గొప్ప భాగ్యం అదే. కాబట్టే ఒకసారి మీరు యోగాను అందించడం మొదలుపెట్టాక అసలు మీరే అర్థం చేసుకోలేని ఎన్నో ఇతర విషయాలు జరుగుతాయి. ఇది ఆధ్యాత్మికంగా చాలా శక్తివంతమైన వారిని సృష్టించడం కోసం. ఆధ్యాత్మిక ప్రక్రియ అనేది ఉదయం సాయంత్రం చేసేది కాదు. మీ శ్వాసల అది కూడా నిరంతరం కొనసాగేది. అలాగే మీ శ్వాసంత వాస్తవమైనది కూడా. మీరు లేకపోతే ఆధ్యాత్మిక ఉద్యమం అనేది ఉండదు. ఈషా యోగా ప్రోగ్రాంలు విస్తరిస్తూనే ఉన్నాయి. ప్రతిష్టాత్మక ఇన్నర్ ఇంజనీరింగ్ ప్రోగ్రాం ఇప్పుడు ఆన్లైన్లో 14 భాషల్లో లభ్యమవుతుంది. మీ ఆనందం, దుఃఖం, మీ ప్రేమ, ద్వేషాలు, మీ సుఖాలు, దుఃఖాలు ఇవన్నీ కూడా కేవలం మీరు తయారు చేసుకుంటున్న అనుభూతులే. మీరు దాన్ని మీ చేతుల్లోకి తీసుకోగలరు, ఇంకా తీసుకోవాలి కూడా. మీరే మీ జీవితానికి విధాతలు. ఇన్నర్ ఇంజనీరింగ్ అనేది మీ జీవితాన్ని మీరు కోరుకున్న విధంగా తయారు చేసుకోవడానికి అవసరమైన సాధనలను ఇవ్వడానికి రూపొందించిన ప్రక్రియ. ఇన్నర్ ఇంజనీరింగ్ ప్రక్రియ అనేది వివిధ నేపథ్యాల నుండి వచ్చిన ప్రజల జీవితాలను తాకి ప్రయోజనాలను అందించింది. వారిలో వ్యాపారవేత్తలు, విద్యార్థులు, గృహిణులు, ప్రముఖులు, గ్రామీణ సమాజాలు, ఇంకా ఖైదీలు ఉన్నారు. మేము గత 3 ఏళ్ల నుండి ఈషా యోగాతో రీసెర్చ్ చేస్తూ ఉన్నాం. అది కరోనా వైరస్ కణాలను ఇన్ఫెక్ట్ చేయకుండా నిరోధించడానికి అత్యంత ఆవశ్యకమైన జీన్లను యాక్టివేట్ చేస్తుంది. మేము మరింత పెద్ద ప్రభావాన్ని కూడా గుర్తించాము. అంటే డిప్రెషన్ ఇంకా యాంగ్జైటీలో 50% తగ్గుదల వచ్చింది. సద్గురు ఈషా స్కూల్ ఆఫ్ హఠయోగాను కూడా ప్రారంభించారు. ఎవరైతే ఒక స్థాయి మానసిక సామర్థ్యాన్ని కలిగి ఉండాలి అనుకుంటారో, అలాగే తమ శరీరం తమ జీవితంలో ఒక అడ్డంకి కాకుండా ఉండేలా చూసుకోవాలనుకుంటారో, అటువంటి వారందరూ ప్రపంచవ్యాప్తంగా మెల్లగా యోగా వైపు వస్తున్నారు. వచ్చే 15 ఏళ్లలో మనమందరం సరి అయిన విషయాలు చేస్తే మానవ చైతన్యంలో ఎంతో పెద్ద మార్పు వస్తుంది. సద్గురు సాధనపాద ప్రోగ్రాంను ప్రారంభించారు. పార్టిసిపెంట్లు ఈషా యోగా సెంటర్లో ఉండి అంతర్గత శ్రేయస్సు కోసం శక్తివంతమైన ప్రక్రియలో పాల్గొంటారు. ప్రపంచం నలుమూలల నుండి వచ్చే పార్టిసిపెంట్లకు ఈ ప్రోగ్రాం ఉచితంగా అందించబడుతుంది. వాళ్ళు అనేక అంశాల్లో వాలంటీర్ చేస్తారు, కానీ అదంతా కూడా మీ అభివృద్ధికి ఒక సాధనగా ఉపయోగించబడుతుంది. 6 నెలల్లో శరీరంలో మీరు మరింత దృఢంగా, యవ్వనంగా అవ్వాలి. మనసు విషయంలో మీరు మరింత చురుగ్గా, స్థిరంగా ఉండాలి. భావోద్వేగాల విషయంలో మీరు చాలా రసవంతంగా ఉండాలి. శక్తి విషయంలో మీరు తీక్షణంగా, స్థిరంగా ఉండాలి. ఇది ప్రపంచంలో ఇటువంటి వారిని తీసుకురావడం కోసమే. సద్గురు జీవితాలను మార్చగల వ్యక్తిగా అంతర్జాతీయంగా ప్రఖ్యాతిగాంచారు. ఆయన ధ్యేయం ఆధ్యాత్మిక, భావోద్వేగ ఇంకా భౌతిక శ్రేయస్సును అందించడమే. మనల్ని మనం రీసెట్ చేసుకోవడానికి లేదా రీఇంజనీర్ చేసుకోవడానికి ఏం చేయాలి?
ఇన్నర్ ఇంజనీరింగ్ చేయాలి. మన లోపల జరిగేది మనకు కావలసినట్టు జరగడం లేదు. మనకు కావలసిన విధంగా మనల్ని మనం ఇంజనీరింగ్ చేసుకోలేదు. మంచి ఇంజనీరింగ్ అంటే దాని అర్థం అది మనకు కావలసినట్టుగా పనిచేస్తుంది అని, అవునా? అమెరికా కనుక అమెరికాలోని అధికారుల్లో ఇంకా సామాన్య ప్రజానికంలో చైతన్యాన్ని పెంచడం కోసం కృషి చేస్తే ఈ ప్రపంచం పనిచేసే తీరుని మార్చేసే సామర్థ్యం అమెరికాకు ఎంతగానో ఉంటుంది. తన కొత్త పుస్తకమైన ఇన్నర్ ఇంజనీరింగ్ లో యోగి సద్గురు యోగా అంటే ఏంటో ఏది కాదో మరింత వివరిస్తారు. So I'm very interested in the intersection of our worlds, science and mysticism. మనది ఒకే గ్రహం అనుకున్నానే. ఒక పెద్ద అధ్యయనం జరిగింది. అమెరికాలోని వైద్యుల్లో 54% మంది తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని నిర్ధారించడానికి అవసరమైన ప్రమాణాలున్నాయి. ప్రపంచంలోని వైద్యులు కనీసం వాళ్ళు ఆరోగ్యంగా జీవంతో ఉట్టిపడుతూ ఉండాలి. ఇది జరిగి తీరాలి. మా వైపు నుంచి అవసరమైన దాన్ని మేము చేయడానికి సిద్ధంగా. ఏల్కి ఇంకా మీకు మిస్టర్ డూ లిటిల్. నాకు తెలుసు మీరు హార్వర్డ్ మెడికల్ స్కూల్ ఇంకా బెత్ ఇజ్రాయెల్ హాస్పిటల్తో మొదలు పెట్టారని. సద్గురు సెంటర్ ఫర్ ఎ కాన్షియస్ ప్లానెట్. We as human beings are hugely empowered lives. మానవులుగా ఇప్పుడు మనం ఎంతో సామర్థ్యం కలిగి ఉన్నాం. 10,000 మంది ఏదైతే చేయలేకపోయారో ఈ రోజున అది కేవలం ఒక వ్యక్తి చేయగలడు. ఒకసారి మనకు అటువంటి సామర్థ్యం వచ్చాక వ్యక్తులు మెరుగైన స్థాయి చైతన్యంలో ఉండటం అనేది చాలా ముఖ్యం. అది అద్భుతమైన అనుభూతి. ఈ అద్భుతమైన వ్యక్తి సద్గురుతో మాట్లాడడం నా భాగ్యం. స్థానిక సంస్కృతి గురించి తెలుసుకునేందుకు అదొక అద్భుతమైన ప్రయాణం. చుట్టూ ఉన్న ప్రతిదాని గురించి సంపూర్ణ ఆసక్తి, ఇంకా తమ స్వంత జీవన్మరణాలపై ఒక విధమైన అనాసక్తి. ప్రాచీన సమాజాల నుండి ఆధునిక సమాజాలు నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది అని నేను అనుకుంటున్నాను. నేను ఆయన సాన్నిధ్యాన్ని అనుభూతి చెందగలుగుతున్నాను. చాలా బలంగా ఉంది. The world awaits Sadhguru's next move, and ladies and gentlemen, he's off. Sadhguru, ladies and gentlemen. Sadhguru. Sadhguru. గత దశాబ్దంలో నాయకులను సద్గురు కలవడం కొనసాగింది. గ్లోబల్ బిజినెస్ ఫోరంలలో, లీడర్షిప్ ఇన్స్టిట్యూషన్లలో, కార్పొరేట్ ఈవెంట్లలో సద్గురుని ఆహ్వానించారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రభావశీలులైన నాయకులతో చర్చించారు. సద్గురు ఇవాళ ఇక్కడ వరల్డ్ బ్యాంక్ వద్ద మీరు మా మధ్యన ఉండటం మా భాగ్యం. మిమ్మల్ని బాగా అనుసరించే మా స్నేహితులు ఎందరో ఉన్నారు. గత 20 ఏళ్లుగా నా ప్రాథమిక కృషి నాయకత్వంతోనే. అనేక స్థాయిల నాయకత్వం, బిజినెస్ లీడర్షిప్, బ్యూరోక్రాటిక్ లీడర్షిప్, సోషల్ లీడర్షిప్, ఇంకా పొలిటికల్ లీడర్షిప్. నా కృషి అంతా చాలా వరకు ప్రజలను తమ వ్యక్తిగత ఆకాంక్షల నుండి పెద్ద ఆశయాల వైపుకు మార్చడమే. ఒక మార్మికుడిగా ఇంకా ఒక గురువుగా మీరు క్యాపిటలిజం గురించి, బిజినెస్ గురించి ఏమనుకుంటున్నారు? వ్యాపారాలు ఈ విధంగా రూపొందాలి. మీరు ప్రపంచ సమస్యలను పరిష్కరించడానికి ఆలోచించాలి. అంతేగాని ఏదో ఫ్యాన్సీ ఆశయం కోసం ఆలోచించడం కాదు. అత్యధిక మందిని ప్రభావితం చేయడం ఎలాగో, ఎలా సాధ్యపడుతుందో చూడాలి. చైతన్యం గల నాయకత్వం యొక్క ఆవశ్యకత గురించి ఆయన తీసుకువచ్చిన స్ఫూర్తితో ఇంకా ఉత్సుకతతో 2012లో ఈషా లీడర్షిప్ అకాడమీని స్థాపించడం జరిగింది. అది ఇన్సైట్ అనబడే వార్షిక 4 రోజుల ప్రోగ్రాంను అందిస్తుంది. ఇంకా హ్యూమన్ ఈజ్ నాట్ ఏ రీసోర్స్ అనే 3 రోజుల కాంక్లేవ్ను అందిస్తుంది. టెరిఫిక్గా ఉంది, అద్భుతంగా ఉంది, నమ్మశక్యం కాని విధంగా ఉంది. కొన్నేళ్లుగా నేను ఎన్నో బిజినెస్ సెమినార్లకు వెళుతూ ఉన్నాను. ఖచ్చితంగా ఇది అన్నింటిలోకి ఉత్తమమైనది. లో ఈషా ప్రాజెక్ట్ గ్రీన్ హ్యాండ్స్ భారత రాష్ట్రపతి చేతుల మీదుగా అత్యున్నత పర్యావరణ పురస్కారాన్ని అందుకుంది. ఈ దశాబ్దంలో పర్యావరణం విషయంలో ఈషా ప్రభావవంతమైన గ్లోబల్ వాయిస్గా అయింది. అది ఈ పాలసీల రూపకల్పనలో మద్దతు ఇస్తుంది. అలాగే పర్యావరణం ప్రజలందరూ ఆలోచించవలసిన అంశం అని గుర్తు చేసింది. ప్రపంచంలోని అన్ని రాజకీయ పార్టీలు ప్రతి ఎన్నికలకు పర్యావరణాన్ని తమ మేనిఫెస్టోలో నెంబర్ 2 అంశంగా చేయాలి. వచ్చే 5 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా మేము దీన్ని సాధించాలనుకుంటున్నాం. సద్గురు పెద్ద కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టారు.
ఉదాహరణకి కావేరీ కాలింగ్ ఇంకా ర్యాలీ ఫర్ రివర్స్. ఇవన్నీ కూడా నేల క్షీణతను సరిదిద్దుకోవటం కోసం చేసే సమగ్ర కృషిలో భాగం. అలాగే నీటి కొరత, వాతావరణంలోని కార్బన్ ఇంకా రైతుల పేదరికం నిర్మూలించడం గురించి. ర్యాలీ ఫర్ రివర్స్ అనేది చైతన్యం తీసుకురావడం కోసం చేసిన ఉద్యమం. మన నదుల పట్ల మన వ్యవహార శైలిని గురించిన పాలసీలో మార్పు తేవడం కోసం. నీతి ఆయోగ్ దీన్ని మొత్తం 29 రాష్ట్రాలకు ఒక అఫీషియల్ రికమెండేషన్గా చేసింది. అలాగే మేము యవత్మాల్ ప్రదేశంలో క్షేత్రస్థాయి కార్యకలాపాలను కూడా మొదలుపెట్టాం. దురదృష్టవశాత్తు ఇది ఈ దేశం యొక్క సూసైడ్ క్యాపిటల్గా పేరొందింది. అది వగాడి నది పరివాహక 54 కిలోమీటర్ల ప్రదేశం. కావేరీ కాలింగ్ అనేది రైతులు, ప్రభుత్వం ఇంకా సామాజిక భాగస్వామ్యం గల ఒక ప్రాజెక్ట్. ఇప్పుడు మేము చాలా పెద్ద స్థాయి వృక్ష ఆధారిత వ్యవసాయం వైపుకు మారుతున్నాం. ఈ నదిని పునరుజ్జీవింపజేసేందుకు మనకి 242 కోట్ల చెట్లు కావాలి. ఇప్పుడు గవర్నమెంట్ సబ్సిడీ ఉంది. అలాగే పాలసీలో మీరు చెట్లను పెంచుకుని కావలసినప్పుడు వాటిని కొట్టుకోవచ్చు అనే సడలింపు తెచ్చాం. ఈషా చేస్తున్న కృషి పర్యావరణ పునరుద్ధరణకు ఒక కొత్త దిశానిర్దేశాన్ని ఇచ్చింది. ఇందులో పర్యావరణం కోసం చేసే పని రైతులకు ఆర్థికంగా కూడా లాభం చేకూరుస్తుంది. అలాగే గ్రామీణ సమాజాలకు ఇంకా సమాజానికి కూడా. 2030 కల్లా ప్రపంచవ్యాప్తంగా 1 ట్రిలియన్ చెట్లను మొలకెత్తించి తిరిగి నాటి సంరక్షించాలనే లక్ష్యానికి మద్దతు ఇస్తున్నారు. అందుకే సద్గురు ఇక్కడ ఉండటం మాకు ఆనందకరం. మనం పర్యావరణాన్ని, ఆర్థిక వ్యవస్థని ముడిపెట్టకపోతే ఆర్థిక వ్యవస్థ పర్యావరణాన్ని ఓడిస్తుంది. అది ప్రజలకు ఆదాయాన్నిచ్చే ప్రక్రియగా ఉండడం చాలా ముఖ్యం. ముఖ్యమైన ఫారంలు ఇంకా అంతర్జాతీయ సంస్థలు వరుసపెట్టి అక్రెడిషన్లు ఇంకా అవార్డులు ఇవ్వడం ద్వారా ఈషా పాత్రను గుర్తించాయి. అలాగే భావితరాల కోసం స్వచ్ఛమైన నీరు, గాలి, నేల, సమృద్ధిగా ఉండే గ్రహాన్ని నెలకొల్పడం అనే అతి ముఖ్యమైన పనిలో సద్గురు భాగస్వామ్యాన్ని ఆహ్వానించాయి. Eric Solheim, UN Environment Executive Director. నా వరకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ యొక్క మూర్తీభవించిన రూపమే మీరు. వ్యవసాయాన్ని ఒక ఆకర్షణీయమైన ప్రక్రియగా చేయడం చాలా ముఖ్యం. ఆర్థిక పరంగా చాలా ఆకర్షణీయమైనదిగా చేయాలి. కాబట్టి మేము అడుగుతున్న ఒక పరిష్కారం ఏమిటంటే లార్జ్ స్కేల్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లను స్థాపించమని అంటున్నాం. మాకు కోయంబత్తూరు దగ్గర ఒక ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ ఉంది. నేను 3 యువకులకు 3 స్మార్ట్ ఫోన్లు ఇచ్చాను, ప్రతిరోజు ఉత్పత్తి గురించిన బేరం చేయడం కోసం. దీంతో రైతుల ఆదాయం 2x. ఈషా ఫౌండేషన్తో పనిచేయడం మాకు ఎంతో సంతోషం. మీ వంటి నాయకులు మరింత మంది వస్తారని మేము నిజంగా ఆశిస్తున్నాము. భారతదేశంలో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా. సద్గురు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిషేధించాలి అనే ఉద్యమంలో కూడా చాలా ప్రభావం చూపించారు. ఈ ఉద్యమం 2018 ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున మొదలైంది. సద్గురు గ్లోబల్ ఫ్యాషన్ను మానవ శ్రేయస్సు కోసం మరింత స్థిరమైన ప్రక్రియగా పరిణితి చెందించడానికి, అలాగే భారతదేశపు సాంప్రదాయ నేతలను పునరుజ్జీవింపచేయడానికి ఫ్యాషన్ ఫర్ పీస్ను కూడా ప్రారంభించారు. Namaskaram. My name is Aparna. My mother is a tailor. I like this school very much. ఈషా రూరల్ ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్ అయిన ఈషా విద్య ఇప్పుడు 10 స్కూళ్లను నడుపుతుంది. 2 రాష్ట్రాలలో 8,900 మంది విద్యార్థులకు విద్యను అందిస్తుంది. తమిళనాడు ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో. ఈ పిల్లల్లో కనీసం 47% మంది మొట్టమొదటిసారిగా బడికి వెళ్తున్న తరం. వారి తల్లిదండ్రులు కటిక పేదరికంలో ఉన్నారు. వీళ్లు వికసిస్తున్న విధానం, వారి ఉత్సాహం, తెలుసుకోవాలనే వారి జిజ్ఞాస చూస్తే మీరు అక్కడి నుండి కళ్ళ వెంట నీళ్లు పెట్టుకోకుండా బయటకు రాలేరు. ఈ స్కూళ్లు మోడల్ స్కూళ్లలా కూడా పనిచేస్తున్నాయి. వీటి ద్వారా ఆ ప్రదేశంలోని విద్యా ప్రమాణాలను పెంచవచ్చు.
గవర్నమెంట్ స్కూళ్లను దత్తత తీసుకోవాలి అని మాకు గవర్నమెంట్ ఆర్డర్ వచ్చింది. ఇందులో మధ్యాహ్న భోజనం కూడా ఉంటుంది. మేము మా వైపు నుండి ఈ పని చేయడం కోసం శిక్షణ పొందిన స్ఫూర్తి గల 8 నుండి 10 మంది టీచర్లను అదనంగా పెడుతున్నాం. వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై పనిచేస్తాం. సద్గురు భారతదేశంలోనూ ఇంకా ప్రపంచవ్యాప్తంగా కూడా విద్యా విధానానికి సహకారం అందిస్తున్నారు. దాన్ని పరిణితి చేయడానికి మార్గదర్శకాలు ఇస్తున్నారు. వచ్చే 25 ఏళ్లలో ప్రపంచం ఏ విధంగా ఉంటుంది అనేది ప్రస్తుతం మనం విద్య పేరిట మన స్కూళ్లలో, ఇళ్లలో ఏం చేస్తున్నామన్న దానిపై ఆధారపడి ఉంటుంది. విద్య అనేది ఒక ఉత్పత్తి ప్రక్రియ కాదు, అది సహజంగా జరగాల్సింది. ఒక సమాజంగా మనం పర్యావరణ సంరక్షణని మన సమాజంలో ఒక భాగంగా చేయడానికి సుముఖంగా ఉన్నామా? అలా చేయడం మన పిల్లలు వీలైనంత ఉత్తమంగా పెరగడానికి ఉపయోగపడుతుందా? ఇది మనకి మనం వేసుకోవలసిన ప్రశ్న. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ గురించి సద్గురుకున్న విజన్ ఆఫ్రికాకు కూడా చేరింది. ఉగాండాలో సద్గురు స్కూళ్లు గ్రామీణ ఆఫ్రికన్ యువతకు అంతర్జాతీయ స్థాయి విద్యను అందిస్తున్నాయి. అలాగే అంతర్గత సమతుల్యం ఇంకా స్పష్టత తెచ్చే ఉపకరణాలను కూడా అందిస్తున్నాయి. దక్షిణ భారతదేశంలో ఈషా రూరల్ హెల్త్ ఇనిషియేటివ్లు బలహీన వర్గాలకు ఇంకా వెనుకబడిన సమాజాలకు 2005 నుండి ఉచిత వైద్య సదుపాయాలను అందిస్తున్నాయి. గత దశాబ్దంలో ఈ కృషి సమాజాలకు తమ ఆరోగ్యాన్ని ఇంకా శ్రేయస్సును తమ సొంత చేతుల్లోకి తీసుకునే సాధికారతను ఇచ్చేదిగా పరిణితి చెందింది. అవేర్నెస్ క్యాంపులు, హెర్బల్ గార్డెన్లు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇంకా లోకల్ వాలంటీర్లకు మౌలిక చికిత్సా శిక్షణ అనేవి గ్రామీణ ప్రజలు ఒక ఆరోగ్యకరమైన సంస్కృతిని సృష్టించుకోవడానికి సహాయపడుతున్నాయి. యాక్షన్ ఫర్ రూరల్ రెజ్యువనేషన్ ముఖ్య ఉద్దేశం మానవ స్ఫూర్తిని పునరుజ్జీవింపచేయడం. ఇది గ్రామీణ పునరుజ్జీవ కార్యక్రమం. ఇది మెడికల్ కేర్ను, కమ్యూనిటీ రీహాబిలిటేషన్ను ఇంకా మెరుగైన మానవ జీవితాన్ని అందిస్తుంది. तमिलनाडु के लिए आपने एक ऑर्गेनाइज वे में रचना करके काम को एक स्थायी रूप दिया है. मैंने तो आपके प्रयासों को खुद देखा है. కొన్నేళ్లుగా ఈషా వాలంటీర్లు డిజాస్టర్ రిలీఫ్ ఎఫర్ట్స్లో పాల్గొన్నారు. విపత్తులు కబళించి వేసినప్పుడు సహాయం అందించారు. అలాగే సద్గురు ప్రపంచవ్యాప్తంగా నాయకులతో ఇంకా వ్యవస్థలతో పనిచేస్తూ ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా ఒక ఆరోగ్యకరమైన సంస్కృతిని స్థాపించడం కోసం. ఉత్తమమైనది ఏమిటంటే మనం మానవ శ్రేయస్సు గురించి చూడాలి, మానవ ఆరోగ్యం గురించి కాదు. అప్పుడు మీరు ఏవైతే మనిషిని సంపూర్ణంగా చేస్తాయో వాటిని పరిగణలోకి తీసుకుని అన్నింటినీ కలిపి వ్యవహరిస్తారు. మనం ఆరోగ్యకరమైన సంస్కృతిని తీసుకురావాలి. ప్రతి మనిషి కూడా తమ సొంత ఆరోగ్యం గురించి కట్టుబడి ఉండాలి. వచ్చే 25 ఏళ్లలో మనం ఆరోగ్యకరమైన సంస్కృతిని సృష్టించవచ్చు, దీన్ని చేయడానికి అవసరమైన నిబద్ధత కనుక ఉంటే. దాదాపు 70 దేశాలలో 3 బిలియన్లకు పైగా ప్రజలను ఇంటి వద్దే ఉండమని కోరడమైనది. ఈ కోవిడ్-19 మహమ్మారి వల్ల మనం చాలా అనిశ్చితమైన సమయాల్లో ఉన్నాం. మీ దృష్టిలో మనకి అతిపెద్ద గుణపాఠం ఏంటి? వ్యక్తులుగా, సమాజాలుగా, ఇంకా దేశాలుగా ఈ కోవిడ్-19 నుండి మనకి గుణపాఠం ఏంటి? ఇది ప్రతి మనిషి కూడా వీలైనన్ని విధాలుగా మరింత మెరుగైన వారిగా అవడం ఎలాగో చూడాల్సిన సమయం. శారీరక, మానసిక, భావోద్వేగ పరంగా ఇంకా మనం చేసే పనిలో కూడా మేము చాలా సులభమైన, శక్తివంతమైన సింహక్రియ అనే ప్రక్రియను అందుబాటులోకి తెచ్చాం. ఇది రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. నేను ఒక అనస్థీషియాలజిస్ట్ ని. క్రియ పూర్తి చేసిన వెంటనే నా శ్వాసకోశంలో చల్లగా అనిపించింది. శ్వాసకోశం మొత్తం మరింత క్లియర్ గా ఉన్నట్టు అనిపించింది. ప్రస్తుతం డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది అందరికీ మేము ఇన్నర్ ఇంజనీరింగ్ ఆన్లైన్ ఉచితంగా అందిస్తున్నాం. దీని ద్వారా మీరు ఆలోచించే విధానంలో, అనుభూతి చెందే విధానంలో మీరు ఒక విధమైన సమతుల్యతను తీసుకురావచ్చు. సద్గురు మనకు అందించిన ఈ అంతర్దృష్టి అంతటికీ కూడా కృతజ్ఞతలు. మనసుని కుదుటపరిచేందుకు మాకొకరు కావాల్సి వచ్చింది. ధన్యవాదాలు సద్గురు. ఈ సమయంలో ఇది నా నిబద్ధత. ప్రజలు ఆకలితో మరణించకూడదు. ఈషా కోవిడ్ రిలీఫ్ ఎఫర్ట్స్లో భాగంగా ఈషా వాలంటీర్లు గ్రామీణ ప్రదేశాలలో కష్టకాలాలను ఎదుర్కొంటున్న బలహీన వర్గాలకి తినేందుకు ఆహారం, మౌలిక సదుపాయాలు ఉండేలా చూసేందుకు కృషి చేస్తూ ఉన్నారు. అలాగే కోవిడ్-19కు వ్యతిరేకంగా తమ సంరక్షణను పెంచడానికి ఫ్రంట్లైన్ వర్కర్లకు ఉచితంగా పీపీఈ కిట్లను అందించడం జరిగింది. हम लोग भूल जाते हैं कि क्या मजा है खेल कूद में।
चलिए मैं आपको याद दिलाता हूँ। ఈషా ఫౌండేషన్ వారి జీవితాలలో ఆటలను పరిచయం చేసింది. ఈషా గ్రామోత్సవం గ్రామీణ భారత స్ఫూర్తిని పెంపొందించేందుకు ఇదొక పెద్ద స్థాయి కృషి. ఇప్పుడు అది తమిళనాడు అంతటా పాకింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మొదలైంది. ఆటలు, నృత్యం ఇంకా అనేక గ్రామీణ కళలు మళ్లీ మరోసారి దైనందిక జీవితంలో భాగమవుతున్నాయి. గ్రామీణ సమాజాలను పరివర్తన చేస్తున్నాయి. ఈ ఆటలు ప్రజల్లో ఒక స్థాయి సమైక్యతను తీసుకొచ్చాయి. కులమతాలకు అతీతంగా ఒక పల్లెలో అన్ని రకాల గ్రూపులు, అన్ని రకాల కులాలు ఒకటిగా వచ్చి ఒకటిగా ఆడి ఒక జట్టుగా అనుభూతి చెందడం అనేది మామూలు పరివర్తన కాదు. Congratulating Sadhguruji and Isha Foundation for doing such a fantastic job. I've heard so much about this, but to be actually present here and to witness has been simply incredible. రాష్ట్రంలోని ఎన్నో కళలు ఇంకా పద్ధతుల నుంచి మేము 15 నుండి 20ని ఎంపిక చేసి గ్రామాల్లో వాటిని సజీవంగా ఉంచడానికి చూస్తున్నాం. యునెసెఫ్ లాంటి ఒక అంతర్జాతీయ వ్యవస్థ ఇందులో పాల్గొనడం అనేది అద్భుతమైన విషయం. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే మనం ఈ దేశ ప్రజలను ఉన్నత స్థాయి స్ఫూర్తి, ఆరోగ్యం ఇంకా శ్రేయస్సులతో ఉండేలా చూడాలి. ఈషాకు భారత రాష్ట్రపతి ఇండియా స్పోర్ట్స్ డెవలప్మెంట్ అవార్డును బహూకరించారు. భారత యువజన వ్యవహారాలు ఇంకా క్రీడల మంత్రిత్వ శాఖ స్పోర్ట్స్ ఫర్ రూరల్ యూత్ అనే అంశం మీద ఈషాని తన ఎక్స్పర్ట్ కమిటీలోకి చేర్చుకుంది. అలాగే దాన్ని నేషనల్ స్పోర్ట్స్ ప్రమోషన్ సంస్థగా గుర్తించింది. మీరు నిర్వహిస్తున్న ఈ అద్భుతమైన యూత్ అండ్ ట్రూత్ నాకు భారతదేశ భవిష్యత్తు మీద ఒక ఆశని కలిగిస్తుంది. మనం యవ్వనంలో ఉన్నప్పుడు మన శక్తులు అత్యుత్తమంగా ఉంటాయి. మనం యవ్వనం అని పిలిచే జీవనానికి మీరు మరింత స్పష్టత ఇంకా సమతుల్యాన్ని తీసుకురాగలిగితే అప్పుడు జీవితం నుంచి మరింత అద్భుతమైన ఫలితాలను అందుకోవచ్చు. ఇది మా అందరికీ చాలా బాగా వర్తించేది. అలాగే ఆ జవాబులు మాకు చాలా తేలిగ్గా అర్థమవుతున్నాయి. మేము భవిష్యత్తులో ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్న సమయంలో తను ఇది చేయడం చాలా మంచి పని. ఈ రోజున టెక్నాలజీ సహకారంతో ఇంకా టెక్నాలజీ అందించే అనేక రకాల సామర్థ్యాలతో, సౌకర్యాలతో ప్రపంచంలోని సింహభాగానికి మనుగడ సమస్య లేదు. నాకు తెలిసి ఈ సంభావ్యతను ప్రయత్నించడానికి ఇదే ఉత్తమమైన సమయం. అప్పుడు మనం ఎక్కువ మంది తమ మేధస్సును వ్యక్తపరచగలిగేలా చూడొచ్చు. అలా చేస్తే అత్యంత గొప్ప తరాల్లో మనం ఒకరిమవుతాం. ఈ ఆశ ఇంకా ఆశయంతోనే యూత్ అండ్ ట్రూత్ని మొదలుపెట్టాం. సద్గురు చేసిన కృషి అంతటికి ప్రణబ్ ముఖర్జీ అవార్డు ఇస్తున్నారు. ప్రభుత్వం ప్రపంచంలో ఆధ్యాత్మిక ప్రక్రియని ఒక శక్తివంతమైన ప్రక్రియగా గుర్తించడం మొదలుపెట్టింది. ఇదంతా కూడా స్వచ్ఛంద కృషి. ఇది వాలంటీర్లచే నడుపబడే సంస్థ. ఇక్కడ 4,000కు పైగా ఫుల్ టైం వాలంటీర్లున్నారు. ఇంకా 70 లక్షలకు పైగా పార్ట్ టైం వాలంటీర్లున్నారు. వీరు ఎన్నో చేశారు. తమ సొంత డబ్బు ఖర్చు పెట్టారు. ఇంకా వారు అందిస్తున్న సమయం, కృషి ఎంతో. నాకు తెలిసి వాళ్ళందరికీ ఇది ఒక గొప్ప గుర్తింపు. దేశం వాళ్ళని విస్మరించలేదు. ఆధ్యాత్మిక ప్రక్రియ అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రతి సమాజంలోనూ ఒక సజీవ ప్రక్రియగా అవ్వాలి. ఒక మతంగానో, ఒక తత్వంగానో, ఒక బోధనగానో కాక శ్రేయస్సునిచ్చే సాంకేతికత అవ్వాలి.